భువనగిరి గడ్డపై 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరవేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుతో అభివృద్ధిలో నియోజకవర్గం వెనుకబడిపోయిందని ఆరోపించారు. భువనగిరి ఎన్నికల్లో తనదే విజయమంటున్న కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ రెడ్డి మనతో ఉన్నారు. ప్రచార శైలి ఎలా సాగుతుంది, గెలుపోవడంపై అంచనా ఏంటో అడిగి తెలుస్తున్నాం. ఇప్పటికే నామినేషన్ వేసిన సందర్భం ఉంది, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం మంచిగా ఉందండి. భువనగిరి నియోజకవర్గంలో చాలా బాగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం, నాయకులు అందరం కూడా కలిసి చేస్తున్నాం. ఇక్కడ మా నారాయణ రెడ్డి గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేశారు. వారు కూడా ముందుండి మరి ఈ కార్యక్రమం క్యాంపెయిన్ అంతా నడుపుతూ ఉన్నారు. సరే, మేము కూడా జనంలో మరి కలిసిపోయిన వాళ్ళం, ఓడిపోయి ఇక్కడనే ఉన్నాం. 40 ఏళ్ళ భువనగిరి చరిత్రలో ఓడినోళ్ళు ఎవరు నిలబడలే. ఇక్కడ ఓడినోళ్ళు వెళ్ళిపోయినారు. నేను ఇక్కడ నిలబడి జనంలోనే ఉన్నాం, జనం కోసం నిలబడ్డాం. అనేక సమస్యల మీద పోరాడినాం. వడ్ల కొనుగోలు కాకపోతే కొట్లాడినాం, సాగునీరు కాలువల మీద కొట్లాడినాం, మరి నిమ్స్ మీద ధర్నాలు చేసినాం, వేలాది మందితో ధర్నాలు చేసినాం, పాదయాత్రలు చేసినాం. కరోనా సందర్భంగా ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్స్లు ఇచ్చినాం. అంటే జనం కోసం అనేక సమస్యల మీద నిలబడ్డాం. మరి పైలశేఖర్ రెడ్డి సమస్యల మీద ఏనాడు స్పందించడం. మేము త్రిబుల్ ఆర్ రైతుల కోసం పోరాడినాం. త్రిబుల్ ఆర్ రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు 4 మంచి మాటలు చెప్పేది లేదు, చెప్పకుండా ఇంకా ఉల్టా వాళ్ళని అరెస్ట్ కూడా చేయించిన ఘనత పైలశేఖర్ రెడ్డిది. ఈ 9 సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు? 9 సంవత్సరాలు బంగారు తెలంగాణ అయింది అంటున్నారు. భువనగిరి నిజంగా బంగారు తెలంగాణ అయిందా? భువనగిరిలో ఏది జరగలే. ఓ సిమెంట్ రోడ్లు వేసిన రోడ్డు మీద మళ్ళీ సిమెంట్ రోడ్ వేయడం, హెచ్ఎండే నిధులు వస్తాయి. ఇది చేసే ఇదే అభివృద్ధి అనుకుంటున్నాం. ఇది కాదు అభివృద్ధి. మాకు సంబంధించిన అభివృద్ధి అంటే ఈ ఏరియాలో బొలిపల్లి కాలువని పోతుంది. ఈ తండాలు ఈ మాదారం రాయపాడు మీదకి వెళ్ళి బొలిపల్లి వరకు మాకు కావాల్సింది ఆ సాగునీరు కాలువలు వస్తే ఈ ప్రాంతంలో ఓ 10,000 మంది రైతులు వాళ్ళంతా బాగుపడతారు. ఓ 8,000 10,000 మంది బాగుపడతారు. ఆ సాగునీరు కాలువ కావాలి. అది ఎప్పటి నుంచో 9.5 ఏళ్ళు అయింది. కాలువ చేయలేరా? బునియాది కాని కాలువ మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాం. దానికో మేము నిధులు కావాలని పాదయాత్రలు చేస్తే కేసీఆర్ డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చిండ్రు. పైలశేఖర్ రెడ్డి అది నిధులు తీసుకురాలేడు. అసెంబ్లీలో ఏనాడు మాట్లాడాడు, సమస్యల మీద పోరాడాడు. మరి భువనగిరి డిగ్రీ కాలేజ్ తీసుకొస్తామన్నారు, తీసుకురాలి. భువనగిరి మొన్న మెడికల్ కాలేజ్ భువనగిరికి ఇస్తే అది ఆలేరు తరలిపోయింది. శేఖర్ రెడ్డి దాని మీద స్పందించాడు. త్రిబుల్ ఆర్ రైతుల సమస్యల మీద పోరాడాడు. మేము త్రిబుల్ ఆర్ సమస్యల మీద రైతుల పక్షాన పోరాడినాం. త్రిబుల్ ఆర్ హియరింగ్ అయితే హియరింగ్ క్యాన్సిల్ చేయించినాం. దాని మీద స్టే కూడా వచ్చింది. ఇప్పుడు అడ్వకేట్ల దగ్గరికి తిరిగినాం. రైతుల అరెస్ట్ అయితే బెయిల్ కోసం కూడా పోరాడినాం. బెయిల్ తెప్పించే కార్యక్రమం చేసినాం. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరికి ఏడ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులకు మేము నిలబడ్డాం. కాంగ్రెస్ ఇచ్చే వివిధ పార్టీ కార్యక్రమాలు కాక ఏడ ఏ సమస్య ఉంటే పోచంపల్లి ఫ్యాక్టరీస్ పొల్యూషన్ మీద నిలబడ్డాం. నిమ్స్ మీద పాదయాత్రలు చేసిన వేలాది మందితోటి మరి ధర్నాలు చేసినాం. ఈరోజు నిమ్స్ సాధ్యమైంది కాంగ్రెస్ వల్లనే అయింది. కాంగ్రెసే కట్టింది. పూర్తి కంప్లీట్ చేయడానికి మేము చేసినాకనే కేసీఆర్ చేయలే, కేంద్రం చేస్తున్నది కానీ కాలయాపన చేస్తారు. పూర్తి స్థాయి వైద్య సేవలు అందాలి. సో ఇట్లాంటి మౌలిక వసతులు కావాలి మాకు. ఇక్కడ ఇదే రాయపాడు తాండ మీదకి వెళ్ళి అనాశపురం బ్రిడ్జ్ కావాలి, మూసి మీద, చిన్నేరు మీద. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అయితే అప్పుడు అభివృద్ధి జరిగినట్టు. మిమ్మల్ని కల్పిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు భువనగిరికి నియోజకవర్గం? మాకు సంబంధించింది అన్నిటికంటే ముఖ్యం మూసి ప్రక్షాళన కావాలి. అత్యంత మురికి కూపమైన ఓ పెద్ద నది మా ఏరియా గుండా పోతుంది. హైదరాబాద్ కాలుష్యం అంతా ఇడికెళ్ళి పోతుంది. దీన్ని అడ్డుకోవాలి. దీన్ని కలుషితమైన నదిని పరిశుభ్రం చేయాలి. పైలశేఖర్ రెడ్డి ఎన్నడూ కూడా దీని మీద మాట్లాడలే. అసెంబ్లీలో మాట్లాడబోయా అంటే గెలిపించింది, అసెంబ్లీ పంపింది ఎందుకు? ఏనాడు ఒక్క నిమిషం కూడా మాట్లాడలే. సో మూసి ప్రక్షాళన మీద మేము ఖచ్చితమైన నెంబర్ 1 పాయింట్ అది. ఫ్యాక్టరీస్ కాలుష్యం కూడా, ఎందుకంటే ఈ కాలుష్యం అనేది ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేసుకునేది. ఫ్యాక్టరీల కాలుష్యం పోచంపల్లి కావచ్చు, బీబీనగర్ కావచ్చు, భువనగిరి కావచ్చు, ఏదైనా ఫ్యాక్టరీస్ ఉంటే కాలుష్యం, పరిశుభ్రమైన గాలి నీరే బయటకు వదలాలి. అట్లనే మీరు నడుపుకోవాలి ఫ్యాక్టరీస్ వాళ్ళు, లేదంటే వాళ్ళు తరలిపోవాలి. అది మా అజెండా. నెంబర్ 3 ఏంటంటే సాగునీరు కాలువలు కావాలి. బునియాది కానీ పిల్లి ధర్మాడి కాలువలు కావాలి. ఎయిమ్స్ త్వరగతిన పూర్తి చేసుకోవాలి. వైద్య సేవలు అందాలి. భువనగిరికి సంబంధించి డిగ్రీ కాలేజ్ రావాలి. ఓకే, మేము అధికారం లేనప్పుడు 20 ఏళ్ల కింద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము పదవి లేదు అడిగి జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించుకున్నాం. సో మరి ఈయన డిగ్రీ కాలేజ్ అన్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే అండి, ఎందుకు తీసుకురాలి? మొన్న మెడికల్ కాలేజ్ వస్తే తరలిపోతుంటే ఆలేరు పోయింది, దాని మీద మాట్లాడి. సో ఇవన్నీ అంశాలు ఉంటాయి. సో ఇవన్నీ చేస్తేనే అభివృద్ధి, ఇవన్నీ చేస్తేనే ఇండ్లు ఇస్తేనే, పేదోనికి ఇండ్లు ఇచ్చి, పేదోనికి పెన్షన్లు ఇచ్చి, రేషన్ కార్డులు ఇస్తే అది సంక్షేమం. సో అవన్నీ 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదు, ఈసారి కూడా గెలవదు, మేము మళ్ళీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు. సరే, అది వాళ్ళు ప్రగల్భాలు, వాళ్ళ చరిత్ర తిరగరాస్తారా? ఇది ఈసారి 40 ఏళ్ళ చరిత్ర 100% తిరగరాస్తున్నాం. ఈరోజు ప్రజలు భువనగిరి కాదు రాష్ట్ర వ్యాప్తంగా డిసైడ్ చేసుకుంటూ మార్పు అనేది తప్పకుండా సాధ్యం. ఇది జనం
ఒట్టొట్టి సాధ్యమే కాదు, మంచి మెజార్టీ తోటి భువనగిరిలో గెలుస్తున్నాం. ఎంత మెజార్టీతో గెలుపుతుంది మీ ధీమా ఏంటి? అంటే 30,000 మెజార్టీ తోటి మేము గెలుస్తాం అనేది మా యొక్క క్యాల్కులేషన్. ఓకే, ఇప్పుడు ఈ ఊరు ఉంది ఆల్మోస్ట్ 75% ఉంది ఇక్కడ. ఇది మొత్తానికి ఖచ్చితంగా భువనగిరి గడ్డపై చరిత్ర తిరగరాస్తాను, ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అనేసి కుంభం అనిల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, భువనగిరి.